దీన్ని పోకబంతి పువ్వు అంటారు. కొంతమంది బొగడబంతి పువ్వు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే గ్లోబ్ అమెరాంతస్ అంటారు. ఈ చెట్టు చాలా సింపుల్ పెంచుకోవడం. కొన్ని గింజలు వేస్తే చాలు ఒక్క పువ్వుతోని చాలా అంటే చాలా అవుతుంది. సో చూడండి ఎంత బాగుందో, చాలా డార్క్ పింక్ కలర్లో ఉంది నా దగ్గర. దీంట్లో మల్టిపుల్ కలర్స్ కూడా ఉంటాయి, వైట్, లైట్ పింక్ ఇట్లా. కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ ప్లాంట్. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఇంకా హార్ట్ హెల్త్కి, స్కిన్ కండిషన్స్కి, ఇంకా ఏదైనా బొబ్బలాగా వచ్చి ఇట్లా అవి పోవు కదా, అది రోజు కట్టుకడితే కొంచెం దీన్ని పేస్ట్ చేసి, ఫ్లవర్ని పేస్ట్ చేసి కట్టుకడితే దాంతో అది కూడా తగ్గిపోతుంది. అసలు ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కూడా. ఫ్లవర్ అన్నంతో పాటు చాలా మంచి గుణాలు ఉన్నాయి. కొన్ని నీళ్ళల్లో కొన్ని పువ్వులు వేసుకొని మరగబెట్టుకొని ఆ నీళ్లు తాగితే కూడా హెల్త్కి చాలా మంచిది. కోల్డ్ తగ్గుతుంది, కాఫ్ తగ్గుతుంది, రెస్పిరేటరీ ఇష్యూస్ తగ్గుతాయి. చాలా మంచి చెట్టు ఇది. యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్, యాంటీ రెస్పిరేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్స్. అసలు ఇంత మంచి చెట్టు అని మనకు తెలీదు. చూస్తే అందంగా ఉంది కదా అని పెంచుకున్నాను, కానీ దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం ఇది పెంచే వరకు నాకు కూడా తెలియదు. ఇంత బ్యూటిఫుల్ చెట్టు మీరు కూడా పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. చాలా సింపుల్. ఎవరి దగ్గరైనా ఒక్క పువ్వు తెచ్చుకోండి సరిపోతుంది, ఇంకా పెంచుకోగలుగుతారు. ఓకే గైస్, సీ యూ దెన్, బాయ్.